పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. మొన్నటి 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఎన్నికల్లో కూడా మరింత పట్టు బిగించాలని చూస్తుందట. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా నేతలు, కార్యకర్తలను ఓ ప్రణాళికాబద్ధంగా ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ కూడా పక్కా ప్లాన్ చేసుకుని లోకల్ పోరుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ ఇప్పటి ఎన్నికల్లో కూడా జడ్పీ సీటు పదిలం చేసుకునేందుకు ఆలోచన చేస్తుందట. ఇక పెద్దపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మనోహర్ రెడ్డి కుమారుడు సైతం జడ్పీ చైర్మన్ పదవిపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా జడ్పీ స్థానంలో నెగ్గాలన్న పంతంతో ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తోందట. పెద్దపల్లి కాంగ్రెస్ నేత వాసుకి అవకాశం ఇవ్వాలని స్థానిక నేతలు వాదిస్తుంటే తమ ప్రాంతానికి చెందిన నేతకు ఇవ్వాలంటూ రామగుండం కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారట. దీంతో ఎన్నికలకు ముందే వీరి లొల్లి పార్టీకి తలనొప్పిగా మారిందట. అంతేకాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తన సోదరుడిని జడ్పీ పీఠంపై కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారట. దీంతో పెద్దపల్లి జడ్పీ ఎన్నిక అధికారి పార్టీలో అంతర్గత పోరు మరింత పెంచేలా ఉంది. అటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి కూడా పాలకుర్తి నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి తర్వాత జడ్పీ చైర్మన్ పదవి సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి తాజా పరిస్థితులు అధికార పార్టీకి తలనొప్పిగా మారితే బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పెద్దపల్లి జిల్లా మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారట. మొత్తానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లా వాసులకు మజా చూపించడం ఖాయంగా తెలుస్తోంది.